హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిర్సీ రెసిపీస్. ఈవినింగ్ డిన్నర్ రాగి దోశ. ఎలాంటి పిండి నానబెట్టకుండా, మిక్సీ పని లేకుండా అప్పటికప్పుడే రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడిది సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి. రాగి దోశలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బౌల్ తీసుకొని 1 కప్ రాగి పిండి, 1 కప్ బియ్యం పిండి, పెరుగు 1/2 కప్. వీటన్నిటిని కలుపుకుందాం. వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి కలుపుకుందామండి. సాల్ట్, వంట సోడా, ఇలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పిండి కొంచెం గట్టి పడిందండి, కొంచెం వాటర్ తీసుకోండి. ఇలా కలుపుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఈ దోశని ఇలా టర్న్ చేసుకోండి. చూడండి, రెండు వైపులా ఈవెన్గా కుక్ అయ్యిద్ది. ఇలా అన్ని దోశలు వేసుకుందాం. మన రాగి పిండితో దోశ రెడీ అయిందండి. చక్కగా కర్రీ ఏం అవసరం లేదండి, ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, వేడిగా అప్పటికప్పుడే ఇలా రాగి దోశ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.